పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్లో ఏసీబీకి భారీ అవినీతి తిమింగలం చిక్కింది. విజయవాడలో లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సీ శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు చిక్కారు. కాంట్రాక్టర్ నుంచి 25 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల బిల్లులు చెల్లించేందుకు శ్రీనివాస్ భారీగా లంచం డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు వలపన్ని ఈఎన్సీని పట్టుకున్నారు. డబ్బులు కాంట్రాక్ట్ బిల్లు చేయాలి, ఈయన సైన్ చేసి శాంక్షన్ చేయాలి ఎవరు మన శ్రీనివాసులు గారు. అది చేయడానికి ఈయన చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని చేయడానికి 5 కోట్ల రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు. 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. అతని మీద అది ఇవ్వలేనని చాలా బాధపడ్డాడు. చాలాసార్లు చెప్పారు, అంత ఇవ్వలేనంటే తప్పదు, మీరు ఇవ్వకపోతే మాకు కుదరదని చెప్పి 5 కోట్లు ఇవ్వాల్సింది అన్నారు. దాంట్లో నిమిత్తం ఈరోజు అడ్వాన్స్గా 25 లక్షలు ఇస్తాను, బిల్లు శాంక్షన్ చేయండి అని చెప్పి 25 లక్షలు ఇవ్వడం ఇష్టం లేకపోయినా లేక మా దగ్గరికి వచ్చాడు. మేము ఏం చేయాలో చెప్పాం. ఆ ప్రకారం ఆయన ఇష్టం లేకపోయినా వారు 5 లక్షలు కూడా వారికి 25 లక్షలు 25 లక్షలు అంటే 5 కోట్ల నిమిత్తం అడిగారు. దానిలో అడ్వాన్స్గా 25 లక్షలు వారికి ఇవ్వడానికి ఏదో సుముఖత లేదు ఆయనకి ఇవ్వడానికి మా దగ్గర దాని నిమిత్తం మా దగ్గరికి అప్రోచ్ అయ్యారు మా ఏసీబీ అధికారులు. దాని మీద ఈరోజు ఉదయం వచ్చి ఇక్కడ మన ట్రైబల్ వెల్ఫేర్ సిఈ గారు, సిఈ అంటే చీఫ్ ఇంజనీర్ అయినా వారి యొక్క మేము ఆఫీసులో రైడ్ చేయడం జరిగింది. 25 లక్షలతో వారు రెడ్ హ్యాండర్లో దొరకడం జరిగింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, అనుశ్రీ, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే గతంలో ఎన్నడూ పట్టుబడిన విధంగా 25 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులకు గిరిజన సంక్షేమ శాఖకి సంబంధించిన అధికారి అయితే చిక్కారని చెప్పొచ్చు. ట్రైబల్ వెల్ఫేర్ శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ ఆయన పనిచేస్తున్నారు. అయితే గిరిజన ప్రాంతంలో ఏకలవ్య స్కూల్స్, అదేవిధంగా గిరిజన స్కూల్స్ కు సంబంధించి కొంత సివిల్ వర్క్ జరిగింది. ఈ సివిల్ వర్క్ కు సంబంధించి దాదాపు 35 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్ ఈ బిల్లులు విడుదల చేయాలంటూ పదే చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ అడుగుతా ఉన్నారు. కానీ తన ఫైల్స్ అన్ని కూడా తన దగ్గరే పెట్టుకుని ఏ ఒక్క బిల్ ని కూడా శాంక్షన్ చేయలేదు. చివరికి ఈ బిల్స్ అన్ని శాంక్షన్ చేయాలంటే 5 కోట్ల రూపాయలు లంచం డిమాండ్ చేసినట్టే తెలుస్తుంది. అయితే ఈ దీంతో 5వ కోట్లను ఇవ్వలేనని చెప్పి ఆయన శ్రీనివాస్ కాళ్ళ వల్ల పడ్డారు. ఆయన కానీ శ్రీనివాస్ కరెక్టించలేదు. ఖచ్చితంగా అడిగిన డబ్బులు ఇస్తేనే బిల్లు శాంక్షన్ చేస్తామని చెప్పడంతో ఆయన ఏసీబీ అధికారిని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో 5 కోట్ల 10% అంటే 25 లక్షల రూపాయలు ముందుగా అడ్వాన్స్ ఇస్తామని చెప్పి చెప్పడంతో దానికి శ్రీనివాస్ అంగీకరించారు. దీంతో ఏసీబీ అధికారులు వల్లపన్ని శ్రీనివాస్ ని పట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తున్నప్పుడు అధికారులు అవినీతి కోపంలో మునిగిపోయారనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా ఎవరైనా అధికారులు 10,000, 20,000 లేదా 1,00,000, 2 లక్షల రూపాయలు ఇప్పటి వరకు చూసిన పరిస్థితి అధికారి కానీ ఏకంగా 25 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం, మొత్తం 5 కోట్లు డిమాండ్ చేయడం, దాంట్లో 25 లక్షలు తీసుకుంటూ నేరుగా పట్టుబడడం ఒక ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగానే ఉందని చెప్పాలనుకుని. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.